సనాతన ముసుగులో మమ్మల్ని మోసం చేసిన దొంగ అఘోరిని ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటాను. అంటే దొంగ అఘోరండి, అది మాతంగి వేషంలో వచ్చాడండి. మేము పూజలు చేసి ఆడపిల్లని ఏం చేసేద్దాం అనుకున్నాం, కానీ దరిద్రుడు అంత పిచ్చుండేవాడు డైరెక్టర్ గా వాళ్ళ అమ్మాయిలు చెప్పి పెళ్లి చేసుకోవాలండి. ఇట్లా ఆడవాళ్ళు మోసం చేయటం ఏంటండి? ఆడపిల్లల్ని 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్లని ఇట్లా తీసుకెళ్లిపోయి తల్లిదండ్రుల సంబంధం లేకుండా చేసి ఎక్కడెక్కడో పెట్టి ఏమేమో చేపిస్తే మా బాధ ఎంతగా ఉండిద్దండి. మీరు చెప్పండి అండి. అది అయితే ఆ పిల్లని తీసుకెళ్లడానికి మీకు 3 కోట్లు ఇచ్చారు, అందుకే మీ అంగీకారంతోనే తను తీసుకుపోయాడు అనేది అంటూ ఉన్నారు. మాకు ఎటువంటి రూపాయలు లేదు, ప్రూఫ్స్ ఉంటే చూపిమనండి. మేము ఎటువంటి రూపాయలు మేము ఎరగమండి. ఆమెకే మేము 48,000 అప్పు ఎదురు పెట్టామండి. మరి మీరు కాలేజ్ ఫీజు కట్టినప్పుడు ఎందుకని అడగలేదమ్మా? వర్షినికి నువ్వెందుకు కడుతున్నావు, మేము కన్నాం కదా, మేము పోషించుకుంటాం కదా, మేము కట్టుకుంటామని మీరు ఎందుకు ఆ రోజు? నేను అడిగానండి. నాకు డాక్టర్ లక్ష రూపాయలు వచ్చినాయండి. నా ₹1,30,000 నాకు ఈ సంశయం కాదు, మేము కట్టుకుంటామంటే మీ ఇంట్లో కొన్నాక మీరు ఆతిథ్యం ఇచ్చారు, మీకు గిఫ్ట్ అందండి. సరే ప్రేమతో ఇస్తుందని మేము అనుకున్నాం కండి. ఈ 30,000 ముసుగులో నా పిల్లని తీసుకెళ్లిపోయి నా పిల్లని బలి చేసుకునేదని నేను అనుకోలేదండి. ఓకే, సో ఇన్ని రోజులు వాళ్ళు యూపీలో ఉన్నారని అయితే తెలుస్తోంది కదా. సో ఇన్ని రోజుల్లోని మీకు ఏమైనా సీక్రెట్ గా వర్షిని ఫోన్ చేయడం గానీ, ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పడం గానీ ఏది కూడా జరగలేదా? ఏమీ లేదు. ఏమీ లేదు. అసలు తల్లిదండ్రులు ఊసే లేదండి. అమ్మాయికి కొత్త ఫోన్ కొనిచ్చాడు, అది తెలుసా మీకు? మాకు తెలియదండి. తీసుకుని ఐఫోన్ కొనిచ్చి లాగేసుకున్నాడు. ఫోన్ లేకుండా వచ్చింది పిల్ల. మళ్ళీ ఏమైనా కొనిచ్చాడో నాకు తెలియదు.